గ్రంథంలో నుంచి మనం కొన్ని మాటలు మనం చదువుకున్నాము. ఒకటి రాజులు 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చూద్దాం. గిబియాలో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగమని. చూడండి, ఇక్కడ సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై ఇలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడుతూ, నాయన సొలొమోను నీకేం కావాలనో అడుగయ్యా అంటున్నాడు. మీరు చూడండి, దేవుడు ఎంత మంచి దేవుడో. ఆయనే వచ్చి నీ దగ్గరికి వచ్చి ఆయన అడుగుతున్నాడు, నీకేం కావాలనో అడుగు నాయన అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను సంతోషంగా. ఈ లోకంలో అమ్మ నాయన కూడా ఆ మాట అడగరు. ఏం కావాలైనా నీకు కానీ, పండగ పూట ఏం కావాలమ్మా, పండగ పూట ఏం కావాలైనా నీకు అడుగుతారు. అమ్మ నాయన ఎంత సంపాదించారు ఇది ఆటాడు. మీకు విషయం చెప్పడా, మీ భార్య ఎప్పుడైనా అడిగిందా మిమ్మల్ని, అయ్యా మీరు చెప్పండి మొబైల్లో, మీ భార్య ఎప్పుడైనా అడిగిందా ఏం కావాలా మీకునే అడిగిందా? మీకేం కావాలో చెప్పండి, ఈరోజు ఆదివారము నేను చేసి పెడతానని మీ భార్య ఎవరన్నా అడిగిందా? చెప్పండి స్వామి. అయ్యో ప్రభువా, నేను తిన్నా, నేను రస్తా ఉంటే అంట. ఏదో ఒకటి తినకుండా అది వార్త ఇది వార్త కోరికలు వార్తనే ఉంటారు అంటారు. కరెక్టేనా? ఏదో ఉండేది తినేసి ముడుకోకుండా అంటారు. నిజంగా ఈరోజు దేవుని వాక్యం వెంటనే దేవునికి ప్రేమైన వాళ్ళారా, సొంత భార్య అడగదు ఏం కావాలా నీకు, ఈరోజు నీకేం కావాలో చెప్పుకొని అడిగేవాళ్ళు అరుదు. భర్త భార్యకి ఏం కావాలో నీకు అని అడిగే భర్తలు ఈ రోజుల్లో నేను చూడలే. మీరెవరన్నా ఉన్నారా అట్లా? మీ భార్యకి ఏం కావాలని అడిగేవాళ్ళు ఉన్నారా? ఏం చేయాలి? ఎప్పుడు అడిగినావా నీ భార్యకి ఏమన్నా కావాలని? అడగనంటాయా? అట్లా అలవాటు లేవురా బాబా. ఎప్పుడైనా నీ భార్యకి ఏం కావాలని అడిగిందా భర్త ఎవరైనా ఉన్నారా? నాకు ఒక గాయమ్మ కోయట్ నుంచి ఫోన్ చేసింది. ఓ అమ్మ స్వామి ఎందుకు చేసి ఏమో కోయట్ అయ్యమ్మా అని చెప్పి ఫోన్ ఎత్తుకుంటే, సార్ మీరు మా కోసం ఎంతో చేశారు సార్, మా కోసం ఎంతో ప్రార్థన చేశారు సార్, మీ రుణం మేము తీసుకోలేము సార్, మీకేం కావాలో చెప్పండి సార్, తీసుకొచ్చా సైడ్ నుంచి వస్తా అంట ఇండియాలో అని. ఓ అమ్మ నాకేం కావాలమ్మా, నాకేమవుతామా, నాకేమవుతాం సార్ అట్లా చెప్పొద్దు,
నేను ప్రేమతో చెప్తాడా, నీకేం కావాలో చెప్పుదా. అమ్మ నాకు వద్దు, కానీ సంఘానికి ఏదైనా తీసుకొచ్చేట్టుగా అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైనా ఉంటే తీసుకురామ్మా, పియోనా కానీ లేకపోతే ఏదైనా ఉంటే గిటార్ కానీ ఏదైనా ఉంటే తీసుకుని రమ్మ, నీకు ఏది బుద్ధి పుడితే అది నీ బడ్జెట్ బట్టి ఏదైనా ఉంటే తీసుకుని రమ్మ, నాకంటే ఏమవుతుందమ్మా అన్న. సార్ నేను కీబోర్డ్ చేస్తా సార్ అని, కీబోర్డ్ తీసుకొని వస్తా సార్ ఖచ్చితంగా అని. వస్తుంది ఇస్తుంది వస్తుంది ఇస్తుంది, ఎంతవరకు కాసుకునే ఉన్నా. పదహైదేళ్ళు అయితే అది ఫోన్ చేసేయమ్మా. ఓయమ్మా ఎవరు అడగలేదు ఆయన, ఏమో అడుగుతుంది, పెద్ద ప్రేమలతో అడుగుతుంది, దైవభక్తి బాగున్నట్లుందని. ఆ అమ్మ వచ్చిందిలే, నాకు ఇచ్చిందిలే. మీరు చూడండి, మనుషులను అడిగితే ఏమి ఇయ్యలేరు వాళ్ళు. ఊరికే కథలు చెప్తూ ఉంటారు అంతే. కథలు ఏమి పుట్టు కథలు అంటారు, మామూలు కథలు చెప్పుకుంటూ ఉంటాం కదా కథలు. ఆ కథలు చెప్తారు అంతే. ఎవడు ఏమి ఇవ్వలేడు ఈ లోకంలో. నువ్వు అడక్కనే నీకేం కావాలని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసు స్వామి. హల్లెలూయా. నీకేం కావాలా ఎరుక పట్టణం దగ్గర కూర్చున్న గుడ్డోడు చూడండి, గుడ్డోడిని దావీదు కుమారుడా దావీదు కుమారుడు అని అలుస్తుంటే యేసుస్వామి విని, రే ఎందుకురా దావీదు కుమారుడు దావీదు కుమారుడు అంటున్నాడు. ఓరే నాయన, వీళ్ళు నేను దావీదు పుట్టాను అనుకుంటారా? నన్ను ఎందుకురా దావీదు కుమారుడు అంటున్నావు? రాడు రా చెప్పి వాడు పిలిచి, నీకేం కావాలని అడిగాడు. దావీదు కుమారుడు అంటే వాడికి దిక్కు తెలియకుండా దావీదు కుమారుడు అన్నాడు. అసలు దావీదే కీర్తన రాశాడు, నా ప్రభువుతో సరిదించిన మాట ఏమనగా అంటాడు దావీదు. నా ప్రభువు అంటాడు యేసుస్వామిని. నీకు అర్థం కదా? ప్రభు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ క్వశ్చన్ యూదులు కూడా అడిగారు యేసుస్వామిని, నువ్వు దావీదు కుమారుడు కదా అంటే, కాదురా నాయన, దావీదు నన్ను ప్రభు అని పిలుస్తున్నాడు, నేను ఆయన కూడా ప్రభువునే అంటున్నాడు. దేవునికి ప్రియమైన వారా, నా ప్రభువుతో సరిదించినది ఏమనగా అంటాడు అక్కడ. అవునండి, మన జీవితంలో మనం కొన్ని నేర్చుకోవాలి. సొలొమోనును దేవుడు అడుగుతున్నాడు, నాయనా నీకేం కావాలనో అడుగురా అంటున్నాడు. మామూలుగా సొలొమోను అడిగాడా? అడగలే. దేవుడే వచ్చి నీకేం కావాలో అడుగు నాయనా, నేను ఇస్తాను అంటున్నాడు. మిమ్మల్ని అడిగారనుకో దేవుడు ఈరోజు వచ్చి, ఎంతమంది నా మొగుడు చచ్చిపోవాలనుకుంటారు చెప్పండి? నా మొగుడు చచ్చేదా స్వామి, నేను ఫ్రీ అయిపోతా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నా పెన్న ఆటంకంగా ఉంది ప్రభా, నా పెన్నను మొట్టమొదటి చంపేయి, ప్రభుత్వం నాకు డబ్బులు ఇస్తుంది కదా ఎంతమంది ఉన్నారు ఇలా? అర్థం చేసుకోండి. ఏం కావాలని అడిగేది లేకుండా కూడా మన జీవితాల్లో దేవుడు మనం వచ్చి అడిగితే, నాకు డబ్బులు కావాలి ప్రభా, నాకు ఆస్తి కావాలి ప్రభా, నాకు ఇల్లు కావాలి ప్రభా, నాకు శత్రువు ప్రాణం కావాలి ప్రభా, శత్రువు నా దగ్గర ఓడిపోవాలి ప్రభా అని కోరుకుంటాం. అవునా కదా? ఏమేమి కోరుకుంటామమ్మా? కొండ మీద కోతి కావాలి ప్రభా, ప్రభా నాకు ఇది కావాలి ప్రభా, అది కావాలి ప్రభా, నాకు బెజ్జి కారు కావాలి ప్రభా,
ఏమేమో కోరికలు మనకి కదా. దేవుని నామమునకు స్తోత్రం. తరచుగా నా నోట్లో బెంజికారు అని వస్తుందేమో, దేవుడు బెంజికారు ఇస్తాడేమో మనం. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పండి. పోయమ్మ దేవునికి స్తోత్రం. మన జీవితంలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది దేవుని వాక్యానికి లోబడాలి. అడుగుడి భూమి గంటల వరకు నీకు సొత్తుగా ఇస్తానంటున్నాడు దేవుడు. మీరు అడగండి, జనులు మీకు స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు దేవుడు. భూమి గంటల వరకు మీకు సొత్తుగా ఇస్తానంటున్నాడు దేవుడు. దేవుడు అంటాడు, నానా సొలొమోను నీకేం కావాలనో అడుగు అంటున్నాడు. సొలొమోను ఏం అడగల, ఆయన ఏం అడగల. ఎవరు ప్రాణం అడగల, డబ్బులు అడగల, ఆస్తి అడగల, రాజ్యం అడగల, ఏమీ అడగల. నాకు బుద్ధిని ప్రభు అన్నాడు. ఏమని చెప్పండి, ఏమిమ్మన్నాడు? బుద్ధిని ప్రభా, బుద్ధి లేని నాకు బుద్ధిని ప్రభా. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఓసారి యేసు స్వామి ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక ఆయన ఆ పక్కకి ఈ పక్కకి, ఈ పక్కకి ఆ పక్కకి, ఆ పక్కకి ఈ పక్కకి తిరిగి చెమట కాచుకుంటా, ముక్కు చీదుకుంటా పనులు చేస్తా ఉంది. పనులు చేస్తా అంటే యేసు స్వామి చూస్తానే ఉన్నాడు. యేసు స్వామి చూస్తా ఉన్నాడు. ఆ ఎమ్మకి కోపం వచ్చేసి యేసయ్య దగ్గరికి వచ్చింది. ఏం ప్రభా, నువ్వు చాలా మంచోడు అనుకుంటున్నాను, నువ్వు కూడా ఇట్లా వాడే. నేను ఈ ప్రకారం తిరిగి కన్ను అగసాట్లు పడి నేను పనులు చేస్తా ఉంటే, ప్రభువా నీ దగ్గర కూర్చొని అది చెప్పినది, దానికి కొంచెం చెప్పకూడదు, మీ అక్క అక్కడ తనకాడు వస్తాను పోయి కొంచెం పని చేయకపోనే. ఎట్లా ప్రభా నువ్వు ఇట్లా చేయక నా ఇట్లా చెప్తావు, పని చేసుకోమని చెప్పవా, నువ్వు పని చేసుకుని బతకమని చెప్పకూడదు నువ్వు అని యేసయ్యకి బోధించమని పట్టింది. యేసయ్య అన్నాడు, అమ్మ మాత, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు. ఏమంట చెప్పండి, చెప్పండి. విస్తారమైన పనులు పెట్టుకున్నావు. ఈ రోజుల్లో దేవుడి దగ్గర కొంచెం కూర్చొని మాటలు వినేదానికి కూడా టైం లేదు మనుషులకి. ఏమిటి విస్తారమైన పనులు? దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వడానికి కూడా మనుషులకు ఇష్టపడటంలే. విస్తారమైన పనులు పడుకొని, విస్తారమైన పనులు పెట్టుకొని వాళ్ళే కన్నడ సట్టు పెట్టి వస్తా ఉన్నారు. అవునా? యేసు స్వామి అన్నాడు, అమ్మా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు. మార్త నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు. నీ చెల్లి అయిన మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఈ విస్తారమైన పనులు లేని వాళ్ళు ఏం చేస్తారంటే 10 గంటలకు ప్రార్థన అంటే 10 గంటలకి వచ్చేస్తారు. విస్తారమైన పనులు లేని వాళ్ళు దేవుని 10 గంటలకు ప్రార్థన అంటే 10 గంటలకి వచ్చేస్తారు. ఈ విస్తారమైన పనులు పెట్టుకునే వాళ్ళు 12కి వస్తారు, 11కి వస్తారు, 11:30కి వస్తారు. పోతే పోయిందిలే, ఈ పొద్దు కాకపోతే పోతుందని నిలిచిపోయేవారు కూడా చాలా మంది. ఎందుకంటే గుడ్డి కన్నా మెల్లమేలు అనేది అదే.
12 క్వశ్చన్లే మేలు కదా, ఈ పూర్తిగా కనపడకపోయి వచ్చేదానికంటే వాళ్ళే ఆ 12 మేలు, అర్ధకన్నా మేలు కదా. నేనెందుకు ఈరోజు మీకు చెప్తానంటే, విస్తారమైన పనులు ఉండడం వల్ల మనం దేవుని దగ్గర కూర్చోలేమమ్మా, దేవుడి మాటలు వినలేము. అప్పుడు మనకి ఏమవుతుందంటే బుద్ధిహీనులుగా మారుతాం. ఏం మారుతాం? బుద్ధిహీనులుగా మారి మన సొంత బుద్ధితో మన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అప్పుడు మనం చెడిపోతాం. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, బుద్ధి ఉండాలి మనకు. ఏముండాలా? బుద్ధి ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే బోధింటారంట. బుద్ధి లేని వాళ్ళు ఏమో గడి చెప్పండి. బుద్ధి ఉండేవాడు ఏం తింటాడంటమ్మా? బోధింటాడంట. బుద్ధి లేనాడు గడ్డి చెప్పండి మా, గడ్డి తింటాడు. గడ్డి. ఇప్పుడు మార్త ఏం తింటాంది? గడ్డి తింటాంది. మరియా బో తింటాంది. యేసు సమాజం చెప్పాడు దానికి, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు అమ్మా, నీ బతికేదానికి దేవుడు ఏదో మార్గం ఇచ్చాడు, ఏదో ఎంతో అంత పని ఇచ్చాడు. ఆ పని చేసుకుని జీవనం గడిపేయించాడు. ఇప్పుడు ఏమంటే దురాశ. ఆయమ్మ బంగారు కొనుక్కుంది, నేను కూడా కొనున్నా. ఆయమ్మ ఇల్లు కట్టింది, నేను కూడా కట్టాలా. ఆయమ్మ పట్టుచీర కట్టింది, నేను కూడా పట్టుచీర కట్టాలా. అందుకే నేను విస్తారమైన పనులు పెట్టుకుంటాను. పక్కపట్లే వేసుకో, నా క్రిస్మస్కి, నా జన్మదినానికి అని చెప్పినాడు. వేసుకోమే ఏసాంకి ఏడ కొత్త కొట్టలేమో మనం పట్టుకుంది అంటాం. ఏసాంకి ఏడ పిడిసి పో పెట్టమా, మనం ముక్కు కానే తినేసి గొంతు కానే నిద్రపో. ఊపిరి ఆడ వస్తాడు ఆ రోజు చాలా మంది ఎక్కువ తినేసి. ఎగవస్తా దిగవస్తా పోయమ్మా, ఈ పొద్దు కొంచెం ఎక్కువ తినేసా పండగ. నేనెందుకు ఈరోజు మీకు చెప్తానంటే, అమ్మ మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే బుద్ధి కావాలి మనకి. సొలొమోను ఏమంటున్నాడంటే, నాకు బుద్ధిని ప్రభు అంటున్నాడు. చదవండి ఆ మాట చదువు. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగమని దేవుడు అతనితో సెలవియ్యగా, ఏది ఇష్టమో అది అడుగు, ఏది ఇష్టమో అది అడుగు. మొన్న నేను వేరే చోటుకి పోతే ఒక మంచి బిర్యానీ, రకరకాల వంటలు అన్నీ చేసి పెట్టారు. దాంట్లో గోంగూర చికెన్ చేశారు, సూపర్ ఉండింది. కుమార్ దీనికి అంత నోట్లో నీళ్ళు వస్తాయి. గోంగూర చికెన్ చేశారు, భలే ఉండింది, భలే సూపర్ ఉండింది. అమ్మా భలే చేసావమ్మా, భలే ఉందమ్మా అంటే ఇంకొంచెం అని చెప్పేసి దానికి సోకం మంచిది. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, మనం ఇష్టమైనవి అడుగుతాం, అవునా కదా? మనకి ఇష్టమైనవి దేవుని అడుగుతామా లేదా? అమ్మ మీకు ఇష్టమైనవి మీరు అడుగుతారా లేదా? అడుగుతారా అడగరా? మేము అడగాం సార్, ఎవరు కొంచెం చేతి చూపిండి. ఇష్టమైన మేము అడగము అని ఎవరు చేయొద్దండి. అందరూ అడుగుతారు. మీకు ఇష్టమైనవి మీ మొగలను అడుగుతారు, మీకు ఇష్టమైనవి మీ భార్యను అడుగుతారు, మీకు ఇష్టమైనవి మీ తల్లిదండ్రులు అడుగుతారు, మీకు ఇష్టమైనవి మీ పిల్లలు కూడా అడుగుతారు.
మంచిది. దేవుడు అంటున్నాడు, నీకు ఇష్టమైంది ఏదో అడుగు నాయన. మా ఈరోజు నీకు ఏది ఇష్టమో ఒకసారి ఆలోచించు. దేవుడు చెప్తున్నాడు, మా దేవుడు అవకాశం ఇస్తున్నాడు, నీకు ఇష్టమైనది ఏదో అడుగులే. క్రిస్మస్ పండగకి నాయన ఒక స్టార్ ఈ ప్రభు, ఒక నక్షత్రం ప్రభు అన్నాడు. ఏం అడగాలనుకుంటున్నావు నువ్వు? ఆయన ఏమడు ఏమన్నా నీకు ఇష్టమైంది ఏదో అడుగు అంటే సొలొమోను ఏమడుగుతున్నాడు చదవండి. సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడైనా మా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము పరచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్ట అతని యందు మహాకృపను చూపుచున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారి లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనముకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకము కలిగిన హృదయము, బుద్ధి లేని నాయన, అనుభవం లేని నాయన, జ్ఞానం లేని నాయన, నాకు బుద్ధి దయచే స్వామి. ఏమంటున్నాడు? సొలొమోను చేసిన నాకు అనుభవం లేదయ్యా, నాకు బుద్ధి లేదయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా. ఇలాగే నేను చదువులేను అంటున్నాడా? నేను పిహెచ్డి గానే, ఎంఏ గానే ఇక్కడ ఎట్లమ్మా నేనేం చదువులేను వాళ్ళమా? మేము రాజులు చదువుకుంటుందంట వాళ్ళైతే. వృక్ష శాస్త్రము జంతు శాస్త్రం రాజు అయినయ్యా, చదువులే అక్కడ రాజున. వృక్షాల గురించి జంతువుల గురించి రాసింది మొట్టమొదటి ఆయనే. ఆయన చదువులేదా? ఒక రాజు చదువు ఉండదా? రాజు కొడుకు చదువు లేకుండా పెడతారా? ఆయన అంటే నాకు బుద్ధి లేదయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, నాకు వయసు లేదయ్యా, నేను బుద్ధి లేనయ్యా, నాకు బుద్ధి జ్ఞాన వివేక ఆత్మ అనుగ్రహించిన ఆయన అని అడుగుతున్నాడు. ఏమనగాలి మనం ఈ పండగ పూట? మంచి బిర్యానీ ప్రభువా, మంచి వస్త్రాలు ప్రభువా, పొట్టు పీతాంబరాలు ప్రభువా, పంచ పరమాణాలు ప్రభువా. ఏ పంచ పరమాణాలు అంటే ఏంటో చెప్పారు. ఆయన కూడా చెప్తాడు కదా, పంచ పరమాణాలు అంటే ఏంటి సార్? ఎందుకంటే చదువు పిల్లలుగా మామూలుగా చెప్తారు కదా, మంచి పరమాణాలు పెడతారు. ఏంటి సార్ తెలీదా? అయ్యో ప్రభువా, యేసు స్వామి నువ్వే కాపాడునైనా, అందుకే జ్ఞానం ఈ ప్రభు అని అడగల మనం. జ్ఞానం ఈ ప్రభు అని అడగల. పంచ అంటే 5, ఏమే ఎంత? 5 రకాల స్వీట్లు కదా. చెప్పయ్యా, ఎవరు కూర్చున్నాడు? మనోజ్ చెప్పురా. పంచభక్షములు అంటే 5 రకాలమైనటువంటి తిండి. ఒకటి నమిలి, ఒకటి
ఒకటి నమిలి తినేది, తాగేది, ఆహారంలో కొంచెం తీపి పదార్థము, ఇంకొకటి వచ్చేసి కొంచెం చేదు, కొంచెం పులుపు. పంచభక్షముల పంచ ప్రమాణాల, పంచభక్షాలు ఏంటి, పంచ ప్రమాణాలు ఏంటి? పంచభక్ష పక్కన పెట్టి పంచ ప్రమాణాలు చెప్పు. 5 కదా, 5 రకాలు. ఇప్పుడు మన హోటల్లో కూర్చుంటే 20-30 రకాలు పెడతాను, 20-30 రకాలు పెడతాను మన హోటల్లో కూర్చుంటే. మేము 5 స్టార్ హోటల్కి పోయాము, వాడు పెట్టినవన్నీ కూడా ఇంత కంటే ఎక్కువ తినలేక మేము. ఇంతే, అన్నీ కూడా టెస్ట్ చేయలేము. వాడు పెట్టిన దాంట్లో కొంచెం 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 తింటే అయిపోయింది, ఏం తినలేము. మీకు అర్థమవుతుందా? పంచభక్ష ప్రమాణాలు, పంచ అంటే 5 రకాలు. భక్షించేదంటే తినేది, ప్రమాణాలంటే తీర్పు. మీకు అర్థమైందా? చదువుకున్నోడి కంటే సాకుపడి మీరు అట్లే దేవుని స్వామి. నేను మీకంటే మేలేనే మాట్లాడేది, మీరు బాగా చదువుకున్న వాళ్ళకంటే. మేము ఇక్కడ మనకు ఈ భక్షించేది పాయాసాలు మనకి ఇప్పుడు వద్దు, కానీ బుద్ధి ఏముండాలి? మనకి బుద్ధి ఉండాలి. దానికి చాలా అర్థాలు ఉన్నాయి. పంచభక్ష ప్రమాణాలు అనేటివి, అది చాలా విలువైన ఆహారాలు అవి. కానీ ఎంతకైతే మటుకు 5. ఎంత మొత్తం అయితే మటుకు 5. ఆ రోజుల్లో అది చాలా గ్రేట్ అన్నమాట. ఆ రోజుల్లో చాలా గొప్ప విందు అది. కానీ ఇప్పుడు విందులు చూస్తే అది ఏటికి మనకి రకం అయిపోతున్నాం. ఈరోజు వాక్యం వినండి, మనకు కావాల్సింది విందు కాదు, బుద్ధి. ఏం కావాలి? బుద్ధి. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? చెప్పండి, ఎవరు అడుగుతున్నారు? సులభం ఎవరు? ఒక రాజు. బుద్ధి లేకనే రాజు అవుతాడా? బుద్ధి లేని రాజుగా పెడతాడా? బుద్ధి లేని ఎవరైనా రాజుగా పెడతారా? వాళ్ళ ఆయనకి తెలుసో తెలియదు, బుద్ధిని తెలియదని. ఉంది, అర్హుడే. కానీ ఈయన తగ్గించుకొని దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా, నా తండ్రి పట్ల నువ్వు చూపిన జాలి నా పట్ల కూడా చూపి నీ జనులను పరిపాలించడానికి నాకు కావాల్సిన బుద్ధి, జ్ఞానం, వివేకాత్మను నాకు దయచేయి ప్రభు అని అడుగుతున్నాడు. శత్రువులను అడగలా, శత్రు ప్రాణం అడగలా, రాజ్యం అడగలా, ధనం అడగలా, ఏమీ అడగలా. నాకు బుద్ధిని ప్రభు అన్నాడు. అమ్మా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నను, 3 రాళ్ళు తన ఇల్లు తన చేతులతోనే ఓడబెట్టుకును. జ్ఞానము అంటే ఏంది? ఇప్పుడు సొలొమోను ఏమడిగాడు? అదే కదా అడిగింది. నువ్వు ఈ జ్ఞానం లేకుండా నువ్వు ఎన్ని తొందర పనులు పెట్టుకున్నా కూడా, విస్తారమైన పనులు పెట్టుకున్నా కూడా, విస్తారంగా సంపాదించినా కూడా నీకు నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాల్సిన సమయం దొంగలించకుండా దేవుడి దగ్గరికి వచ్చి గడిపే మనస్సు నీలోకి రావాలని దేవుడిని అడుగు. కైసరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలని యేసు స్వామి స్వయాన చెప్పారు. చెప్పబడతా మీకు కదా, ఇట్లా పడ. దేవుని వాక్యమును మీరు చూస్తే, నేను మీకు వాక్యము చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు వినే మనసు లేనట్టుగా అనిపిస్తాను నాకు కొంతమందికి. అయ్యా, సొలొమోను ఒక గొప్ప రాజు అయి ఉండి కూడా ఆయన దేవుని దగ్గర ఏమడుగుతున్నాడు? జ్ఞానం అడుగుతున్నాడు. అమ్మా, నేను ఈరోజు మీకు నేర్పించాల్సింది ఏంటంటే, మనం దేవుని దగ్గర జ్ఞానం అడగాల. ఏమడగాల?
జ్ఞానం అడగండి, జ్ఞానం అడగండి. జ్ఞానం ఉంటే అన్ని మన పాదముల కింద ఉంటాయి. రైట్ బ్రదర్స్ అనేవాళ్ళు, రైట్ బ్రదర్స్ తెలుసా మీకు? ఆ రైట్ బ్రదర్స్ అనే వాళ్ళిద్దరూ ఆ మూల చర్చిలో కూర్చుండే వాళ్ళు ఇద్దరు, ఆ చర్చిలో మూల కూర్చుండే వాళ్ళు ఇద్దరు, ఆ బ్రదర్స్ ఇద్దరు కూడా రైట్ బ్రదర్స్ వాళ్ళిద్దరు, వాళ్ళ పేరు. ఆ మూల కూర్చొని వాళ్ళు ఏం చేశారంటే, పాస్టర్ గారికి ఆదివారం అయితే 5 దగ్గరలు తిరగాల, ఈ 5 దగ్గరలో కారులో పోతుంటే టైం సాగడం లేదు, రే పాస్టర్ చాలా అలసిపోతుంటారా, మనం ఏదో ఒకటి చేసి ఏం చేయాలంటే ఆయన గాలిలో పోయేట్లే చేయాలరా అని ఇద్దరు మాట్లాడుకున్నారంట. ఎట్లా గాలిలో పోయేట్టుగా చేయాలరా ఆయన్ని. ఈ భూమిపై పోతా ఉంటే ఈ 5 రోజుకు 5 తావుల, ఆదివారాలు 5 తావుల సర్వీస్ చేసి రావాలంటే లేట్ అయిపోతుంది, కష్టమైపోతుంది మన పాస్టర్కి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆయన గాలిలో ఎగిరిపోయేదానికి ఏమైనా కనిపెట్టాలని చెప్పి ఆ రైట్ బ్రదర్స్ ఇద్దరు కూడా విమానం కనిపెట్టాడు. ఏం కనిపెట్టారు? విమానం కనిపెట్టారు. పాస్టర్ గారి కోసం విమానం కనిపెట్టింది భూమి పైన. పాస్టర్ పోయి సేవ చేసేదానికి ఆ రైట్ బ్రదర్స్ అనే వాళ్ళిద్దరూ తెలివి వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఆ పాస్టర్ గారు కారులో పోతుంటే సాగు టైం అని ఆ పాస్టర్ గారిని వాక్యం చెప్పేదానికి 5 చోట్ల 5 దేశాలకు పోవాలి, 5 ప్రాంతాలకు పోవాలి. కాబట్టి ఆయన విమానాన్ని వాళ్ళిద్దరూ కనిపెట్టి పాస్టర్ గారికి ఇచ్చారు. అప్పుడు కనిపెట్టిందే ఈ విమానం. ఒక పాస్టర్ గారి కోసం కనిపెట్టిన విమానం ఇది. ఇప్పుడు మనం పోతాడు పైన. పాస్టర్ గారి కోసం కనిపెట్టారు వాళ్ళిద్దరు. జ్ఞానం ఎవరి కోసం ఉపయోగించారు? ఈ జ్ఞానం దేవుని కోసం. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మీరు ఆదివారాలు గుడికి పోతే మీ పనుల నుంచి తీసేస్తామయ్యా అన్నారంట. ఆదివారం గుడికి రాకపోతే నీ కంపెనీ పని చేయండి నేను అన్నాడంట. నేను ఆదివారం గుడికి పోకపోతే నువ్వు నన్ను తీసేసేది కాదు, నీ కంపెనీనే నేను తీసేస్తాను చెప్పాడంట. వాళ్ళ కంపెనీనే వదులుకుంటానికి వాళ్ళు రెడీ అయ్యారు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, సండే దేవుంది, దేవునికి ఇచ్చేయండి, ఆ జ్ఞానం దేవుడు మీకు ఇస్తాడా? ఆ జ్ఞానం దేవుడు మీకు ఇస్తాడా? ఒక సేవకుడు తిరిగేదానికి విమానం కనిపెట్టి తయారు చేసి ఎంత ఖర్చు అయింది వాళ్ళకు? ఒక విమానం ఖర్చు చేయాలంటే ఎంత డబ్బులు ఉండాలా, ఎంత జ్ఞానం ఉండాలి వాళ్ళకు? ఫస్ట్ టైం కనిపెట్టడం, ఎవరో కనిపెట్టి కాపీ కొట్టి చేసినది కాదు వాళ్ళు. ఫస్ట్ టైం విమానం కనిపెట్టడం వాళ్ళు దైవ సేవకుల కోసం. వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉండాలా, ఎంత జ్ఞానం ఉండాలి వాళ్ళకి. ఇదే జ్ఞానం అంటే. దేవుడి కోసం జ్ఞానం ఉపయోగించండి, ఈ లోక పనుల కోసం జ్ఞానం ఉపయోగించొద్దు. ప్రభా, నీ పని కోసం నేను జ్ఞానం కావాలా, నీ సేవ కోసం నాకు జ్ఞానం కావాలా, నీ మాట కోసం నాకు జ్ఞానం కావాలా, నీ మాట చెప్పిన నడిచేదానికి నాకు జ్ఞానం కావాలా, నీ శాసనాల ప్రకారం నడిచేదానికి నాకు జ్ఞానం కావాలా. దేవుడు అడగండి, ఎందుకేడు? ఖచ్చితంగా ఇస్తాడు. అయినా సొలొమోను ఒక గొప్ప జ్ఞాని అయి ఉండి కూడా దేవుని దగ్గర, నేను వయసు లేని వాడిని ప్రభువా, నేను చిన్నవాడిని ప్రభువా, నాకు జ్ఞానం లేదు ప్రభువా, బుద్ధి లేదు ప్రభువా, ఇంత జనులను నేను ఎలా కాపాడుతాను ప్రభువా, వారికి ఎట్లా నేను న్యాయం చేస్తాను ప్రభువా, నీ జ్ఞానం నాకు ఈ ప్రభువా, నీ బుద్ధి నాకు ఈ ప్రభువా, వివేక ఆత్మ నాకు ఈ ప్రభువా, వివేచించే జ్ఞానం నాకు ఈ ప్రభువా. అమ్మ, ఎప్పుడైనా ఇవి అడిగినారా? ఎంతసేపు సంఘటన ఉందా? ప్రభా, అనుదినము ఆహారం మాకు దయచేయము. అంతేను. నేడు శోధనలో పడకుండా మమ్మల్ని తప్పించము. అది అవసరమే.
కానీ ఇది చాలా అవసరమైనది. ఈ జ్ఞానం సంపాదించుకోవాలి. ఇవి అడగండి. ఎందుకు నేను ఈ విషయం చెప్పానంటే, ఏది అడగాలో మొట్టమొదటి తెలుసుకొని మళ్ళా మనము అడిగేది నేర్చుకోవాలి దేవుణ్ణి. ఏమడగాల చెప్పండి, సంఘమంతా చెప్పాలి. నాకు జ్ఞానమును అడగాల. ప్రభువా, నీ సన్నిధిలో ఎలాగ నిందారహితంగా నేను జీవించాలా, నీ సంఘములో ఎలాగ నేను బ్రతకాలా, నీ సంఘములో, నీ జనుల మధ్యలో, నీ ప్రజల మధ్యలో, నువ్వు ఎన్నుకున్న ఈ సంఘములో నేను ఎలాగ జీవించాలో నాకు జ్ఞానం నీ ప్రభువా అని అడగాల. నాకు బుద్ధిని ప్రభువా అని అడగాల. నాకు వివేక ఆత్మని ప్రభువా అని అడగాల. అప్పుడు దేవుడు మనకిస్తూ ఉంటాడు. చదవండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యం. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, అడగండి మీకు ఇస్తా. సాధమ్మా, అడగండి ఇస్తా. ఏం అడగాలో ఇప్పుడు తెలుసుకున్నాం మనం. ఏం అడగాలి దేవుని? జ్ఞానం అడగండి, వివేక ఆత్మను అడగండి, బుద్ధి జ్ఞాన వివేక ఆత్మను అడగండి. దేవుడు మనకిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటే దేవుని వాగ్దానం ఇది. ఇశ్రాయేలీయులు అందరూ కూడా మెస్సయ్యా రా, మెస్సయ్యా రా, మెస్సయ్యా రా, మెస్సయ్యా రా అని ఇప్పటికి కూడా ఒక గోడ దగ్గరికి తలకాయ కొట్టుకుంటున్నాడు. యేసు స్వామి సమరయ స్త్రీతో చెప్పాడు, ఆ మెస్సయ్యను నేనే అమ్మా అని. సమరయ స్త్రీతో చెప్పాడు, ఆ మెస్సయ్యను నేనే అని. ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు మెస్సయ్యను కనుక్కున్నారు. అప్పుడు ఈ జ్ఞానం లేని వాళ్ళు ఇంకా మెస్సయ్య కోసం కాసుకున్నారు. మాకు మెస్సయ్య వస్తాడు, మేము ఎట్లా నడవాలో చెప్తారు, ఆత్మతో సత్యంతో మేము అప్పుడు ఆరాధిస్తాం. అంతవరకు మేము ఉత్త శరీరంతోనే ఆరాధిస్తాం. ఇప్పుడు మెస్సయ్య వచ్చిన తర్వాత మేము ఆత్మతో సత్యంతో ఆరాధించక అమ్మ ఇప్పుడు వచ్చేసినాయమ్మా కాలము, నేను ఆల్రెడీ మెస్సయ్యని, నేను వచ్చేసానమ్మా అని సమరయ స్త్రీతో చెప్పాడు, ఫిలాతుతో చెప్పాడు, ఇశ్రాయేలుతో చెప్పాడు, యూదులతో చెప్పాడు, పరిచయంతో చెప్పాడు, శాస్త్రంతో చెప్పాడు. వాళ్ళు ఏం చేయాల? నువ్వు నిజంగా మెస్సయ్య అయితే మాతో చెప్పు అంటారు వాళ్ళే. ఆయన అంటాడు, నేను చెప్తే మీరు నమ్మరు, నేను చెప్పినందుకు మీరు నమ్మరు, నేను అడిగితే జవాబు చెప్పరు, నేనేం చెప్పేది మీతో అని యేసు స్వామి చెప్పాడు. నేను చెప్తే మీరు నమ్మరు, ఒకవేళ నేనేమన్నా మిమ్మల్ని అడిగాను అనుకో మాకు వెళ్తాంటారు, ఇంక నేనేం చెప్పేది మీకు. కాబట్టి అమ్మా, మనం ఫస్ట్ జ్ఞానం ఉంటేనే మనం కనుక్కుంటాం. ఆ రైట్ బ్రదర్స్ జ్ఞానం ఉంది కాబట్టి మొట్టమొదటిగా విమానం కనిపెట్టారు ఒక పాస్టర్ గారి కోసం సువార్త ప్రకటించేదానికి. ఏం ప్రకటించడానికి? సువార్త ప్రకటించడానికి వాళ్ళంత లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఫస్ట్ టైం విమానం కనిపెట్టి పాస్టర్ గారికి ప్రజెంట్ చేశారు. మన క్రిస్మస్కి రా ఆయన పండుగ చేసుకున్నాంరా, అందరూ ఏదైనా భోజనం చేద్దాంరా అంటే మీరు తినేదానికి ఆలోచిస్తాం. మా దగ్గర ఏమైనా మిగిలితే ఇక్కడ పనిచేస్తుంటే వాళ్ళకే ఇచ్చేస్తాం, అంతా ఎత్తుకొని పోండి మా అని. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి. మీరే తీసుకుని తినండి అమ్మా, మాకు ఆ వాసన చూస్తే మా వాళ్ళు కాదు. మళ్ళీ ఆ రోజు మేము ఖచ్చితంగా గొజ్జు గురిబిడ్డ తింటాం. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం వినండి. దేవుని వాక్యం వింటే జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. అంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక విమానాన్ని పాస్టర్ గారికి ఇవ్వాలంటే, అంత జ్ఞానంతో అది తయారు చేసి ఇవ్వాలంటే సాధ్యమా?
అవుతుందా? అదేనండి గొప్పతనం. నేను నిన్న మొన్న శ్రీకాళహస్తిలో ఒక పాస్టర్ గారు నన్ను పిలిచారు. అయ్యా, మీరు పాస్టర్స్ మీటింగ్లో వాక్యం చెప్పాలి, మీరు దయచేసి రండి అని. ఆయన ఎవరో నాకు తెలియదు, కొత్త ఒక ఆయన పిలిచాడు. అయ్యా, మీరు రావాలి ఈసారి మాకుంటే నేను పోయాను. పోతే మనకంటే పెద్ద సంఘం చర్చ్, మంచి బలి ఉంది. పాస్టర్లు అందరూ కూర్చున్నారు, పాస్టర్లు అందరూ కూర్చున్నారు. వాక్యం చెప్పారు, అందరూ చాలా సంతోషించారు వాక్యం విని. ఆ వాక్యం అయిపోయిన తర్వాత భోజనానికి పోతే ఆ పాస్టర్ గారు అంటారు, పాస్టర్ గారు, ఈ చర్చ్ నేను కట్టలేదు, మా చర్చిలో విశ్వాసి ఒక ఆయన కట్టి పూర్తి చేసి బీగాలు ఎత్తుకొచ్చి నా దగ్గర ఇచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి ఆ చర్చ్ కట్టిన చూడాలని నేను ఇష్టపడ్డాను. నెక్స్ట్ మీటింగ్కి ఆయన ఎవరో చెప్పండి అంటే ఒక మూల కూర్చొని ఆయన క్లీన్ చేస్తాడు, చర్చిలో క్లీన్ చేస్తాడు. అదే మన వాళ్ళు అంటే ఇట్లా కారు అయినా నేనే కానీ కట్టించింది, ఇదే పాస్కి నేనే ఇచ్చిందే, ఇట్లా మీద మన వాళ్ళు పొరపాటు ఏమన్నా విశ్వాసం షర్ట్ ఇచ్చి కుట్టించుకొని వేసుకోవాలంటే భయం నాకు, ఎందుకంటే నేనే ఇచ్చింది చెప్తాను. అవునమ్మా, నాకు భయము, అందుకనే దేవుడు సాధ్యం వాళ్ళు ఏం చేస్తారంటే మేమేం చేసింది అంత పెద్ద సంఘం కట్టి ఆయన పాస్టర్ గారికి ఎత్తుకొచ్చి బీగాలిచ్చి, పాస్టర్ గారు చర్చ్ యాన్యువల్ డేకి మీరు చేసుకోండి, యాన్యువల్ డేకి ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్పండి, దానికి నేను ఇచ్చానన్నాడు. పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు పాస్టర్స్తో మాట్లాడాను, రాత్రికి యాన్యువల్ డే పెట్టాడు, మళ్ళీ నాకు వాక్యం చెప్పమన్నాడు. ఆయన చూస్తే వాళ్ళందరూ భోజనాలు అంతా తినేసిపోతే అవంతా క్లీన్ చేస్తున్నాడు ఆయన. ఆ చర్చ్ కట్టించిన ఆయన స్థలం కొని చర్చ్ కట్టించి ఇచ్చినాడంట ఆయన పాస్టర్ గారికి. నేను చెప్పిన పాస్టర్ గారికి మీరు ఖచ్చితంగా మా చర్చకు సార్ వాళ్ళ వాక్యం చెప్పేదానికి వస్తా సార్ పిలుస్తా ఆయన చెప్పాడు. ఒక ఆయన నాకుల్లా సార్ చర్చిలో నేను ఏం చేస్తానంటే ఆ చర్చిలో 2 ట్యూబ్లైట్ ఇస్తా సార్ అన్నాడు. సరేలేనా ఇయ్యండి. ఓ రోజు అంతా చూసినాడు, ఆ ట్యూబ్లైట్ కూడా ఆయన పేరు పొడుగు రాసి పెట్టాడు ట్యూబ్లైట్. ట్యూబ్లైట్కి ఆయన పేరు ఉండాల. అన్ని లక్షలు. అండ్ ఐ థింక్ నేను అనుకుంటాను, అమ్మా మీరు మనమన్నా ఊరికే రూఫ్ వేసి ఏమైనా ఆయన పిఓపి కూడా చేయించేశాడు లోపలంతా, పిఓపి కూడా చేయించాడు లోపల, అంత బాగుంది చర్చి. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే అదే బుద్ధి అంటారు దాన్ని, ఏమంటారు జ్ఞానం. ఈ లోకం కోసం మనం ఏం చేసినా అది లెక్కలేక రాదు, దేవుడి కోసం ఏం చేసినా అది మన లెక్కలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట నువ్వు ఎంత చేసినా వ్యర్థమే, మరియా చాలా ఉత్తమమైనది అనుకున్నది. నువ్వు అడుగుడి నేను నీకు ఇస్తాను, అడగండి ఇస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వాక్యం త్వరగా చదవాలా. యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వాక్యాలు.
ఆ, మీరు నా నామమున దేన్ని అడుగుదురో ఏమట మీరు ఆ. నా నామమున ఉమ్. దేన్ని అడుగుదురో ఉమ్. తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై ఉమ్. దానిని చేతును. చూడండి, మీరు ఏమడిగినా తండ్రి అని ఇస్తాడు. ఏమడగండి, మీరు ఏమడగాలి? మనం సులోమనులాగా మనం అడగాలి. కానీ మాకు అది కావాలా, ఇది కావాలా, అది ఇది కాదు. జ్ఞానం సంపాదించండి. ఫస్ట్ జ్ఞానం అడగండి, బుద్ధి వివేకాత్మను అడగండి. అన్నీ మీ కాళ్ళ కింద ఉంటాయి. డబ్బులు మీ కాళ్ళ కింద ఉంటాయి, ధనం మీ కాళ్ళ కింద ఉంటుంది, ఐశ్వర్యం మీ కాళ్ళ కింద ఉంటుంది. అన్నీ మీ దగ్గరనే ఉంటాయి, గుప్తమై ఉన్నాయి. అవి జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం? ఈరోజు అక్షర జ్ఞానము కాదు, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం, సులభంగా అడిగిన జ్ఞానం, బుద్ధి జ్ఞాన వివేకాత్మను నాకు అనుగ్రహించు ప్రభువా. నేను చిన్నోడి నాయన, బుద్ధి లేనివాడు నాయన, జ్ఞానం లేనివాడు నాయన. దేవుని వాక్యము చాలా విలువైంది. ఈ జ్ఞానాన్ని మనం అడిగితే దేవుడు మనం మార్కు సువార్తలో అలా 14 అభివృద్ధులు యోహాను సువార్తలో యోహాను సువార్త 14 4వ వాక్యం నుంచి 4వ వాక్యం. నా నామమున ఆ. మీరు నన్ను ఏమి అడిగినను ఉమ్. నేను చేతును. నేను ఏం చేస్తానంట? నువ్వు ఏం అడిగినా నేను చేస్తానంటున్నాడు. దేవుడు చేసేది మనం చేయలేదు. దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. మార్కు సువార్తలో చదివిన మార్కు సువార్తలో 11:24 చదువు. అందుచేత ఆ. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. చూడండి, ఎప్పుడైతే మనం జ్ఞానము కలిగి ప్రార్థనా పరులై ఉంటామో మనం ఏం అడుగుతామో అవన్నీ మనం పొందుతాం. మనం ఏం అడిగినా పొందుతాం. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా లేదా? అర్థమైన కొంచెం గట్టిగా చెప్పండి. మీరు దేవుని దగ్గర జ్ఞానం అడగండి, పెళ్లి కాని వాళ్ళకంతా పెళ్లిళ్ళు అయిపోతాయి. మీరు దేవుని దగ్గర కొంచెం జ్ఞానం అడగండి, ఉద్యోగాలు లేని వాళ్ళకంతా ఉద్యోగాలు వచ్చేస్తాయి. మీరు దేవుని దగ్గర కొంచెం జ్ఞానం అడగండి, బిడ్డలు లేని వాళ్ళకంతా బిడ్డలు వస్తాయి. దేవుని దగ్గర జ్ఞానం అడగండి, మీరు ఏమడిగినా ఇస్తానే ఉంటాడు. మీరు ఏమడిగినా ఇస్తానే ఉంటాడు. నాకు ప్రసన్న సార్, ఈ ఇంటికి పోయినా కూడా అందరూ అట్లా చేస్తాను సార్. ఏదో సార్ ఈ ఇంటికి మీద ఏమో అర్థం కదా అని వేరే ఇల్లు మారింది. వేరే ఇల్లు మారితే ఆ ఇంటికి 2 మీటర్లు ఉన్నాయి. నేను ప్రార్థన పోయినా, ఏదికమ్మా మీ ఇంట్లో 2 మీటర్లు పెట్టారంటే 2 మీటర్లు మేమే కట్టుకోవాలండి సార్ అని. 2 మీటర్లు మీరే కట్టుకుంటే కంటే ఆ కరెంటు, ఆ 2 మీటర్ల కరెంటు మీరే కాలుస్తాడారా అని అడిగారు. ఏమో సార్ మీరే కాలుస్తాడని చెప్పారు సార్ వాళ్ళు. 2 మీటర్లు మేమే కాలుస్తాడు, అందుకని 2 మీటర్లకు మేమే కట్టాలంట. అప్పుడు అన్నైతే ఒక పని చేయమ్మా, వాళ్ళ మీద టాప్ చేయి, 1 మీటర్ బల్బు వేయి. ఏ మీటర్లో అయితే నీ బల్బు మలుగుతుందో ఆ మీటర్ని మాత్రమే నువ్వు వాడుతాడు. ఏ మీటర్ అయితే నీ బల్బు మలగదో ఆ మీటర్ది నువ్వు వాడినట్లు. కాబట్టి ఆయన ఓనర్ని అడుగు, ఈ మీటర్ నువ్వు వాడలేదు, ఈ మీటర్ మాకు కరెంట్ లేదు, మేమెందుకు కట్టాలని అడుగు అని నేను చెప్పేసి వస్తే కొన్ని ఏళ్ళుగా కడతాన్నారు అట్లా వాళ్ళిద్దరు. ఆ కరెంట్ కట్టుతూనే ఉన్నారు. నేను చెప్పేసి వచ్చినాక ఆ సాయంత్రం అడిగిన సార్, మేము ఇన్నేళ్ళ నుంచి ఈ మీటర్ డబ్బు కడుతున్నాము, మా రూమ్లో యాదాంట్లో కూడా దీనికి కనెక్షన్ లేదు, ఎందుకు మా దాని డబ్బు కట్టించుంటే అది మాకు వస్తుందిలేమ్మా అన్నాడు. అంటే ఆయన వాడుకొని ఏ కనకాన్ని డబ్బులు కట్టిస్తాను. అప్పుడు నేను చెప్పిన, అమ్మా నేను ప్రార్థన చేస్తాను, నీకు ఒక ఇల్లు ఇస్తాడు దేవుడు అంటే, ఈ ఆడగట్టుకుంటాం లేదు సార్, మాకు డబ్బులు లేవు. ప్రార్థన చేస్తాం, దేవుడు వస్తాను ఇచ్చాడు.
ఆడపోయి ప్రార్థన చేసినాం, ఒక ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇంట్లో పోయి ప్రార్థన చేసినాం. ఆ పక్కనే ఇంకొక ఇల్లు కట్టుకున్నారు. ఆడపోయి ప్రార్థన చేసినాం. నిన్న వచ్చి సార్ పైన రూమ్ కట్టాం ప్రార్థన చేసినట్టు. పైన రూమ్ కట్టినాము, వచ్చి ప్రార్థన చేసినట్టు. తెలుసుకోవాలమ్మా జ్ఞానం. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో మనం ఎప్పుడైతే దేవుని జ్ఞానం ఉంటుందో దేవుడు మనం ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఈ జ్ఞానం లేకుండా మనము దేవుని ఆశీర్వాదాన్ని భూమి పైన పొందుకోలేము. అక్కడ అంటాడు, యోహాను సువార్త 15:7 చదువునానా? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. చూడండి, నాలో మీరు ఉంటే, నా మాటలు మీలో ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను ఇస్తాను. ఆయన మాటలే జ్ఞానమమ్మా. ఆయన మాటలే, ఆ జ్ఞానమైన మాటలు మనలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే నిలిచి ఉంటాయో అప్పుడు మనం ఏమడిగినా దేవుడు ఇస్తా ఉంటాడు. ఎందుకంటే ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నాయి కాబట్టి, ఆయన ఆజ్ఞలు మనలో ఉన్నాయి కాబట్టి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నాం కాబట్టి, ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి ఏం అడిగినా ఇస్తాడు. గట్టి చెప్పండి ఆమెను. ఆయన మాటలు మనలో లేకుండా, జ్ఞానం మనలో లేకుండా, వాక్య జ్ఞానము లేకుండా, దైవ జ్ఞానము లేకుండా, దేవుడే లేకుండా అడుగు 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 అంటే దేహ 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 అన్నాడు. నేను చాలా మందికి పాటలకు ఇదే చెప్తుంటది, నాయన వద్దురా, ఇట్లాంటి చేయొద్దురా, దేవుని అడగండిరా, దేవుడు ఇస్తాడు. చాలా మంది నన్ను అడుగుతారు, పాస్టర్ అందరూ తీసుకుంటారు, మీరేం తీసుకుంటారు డబ్బులు? నేను తీసుకోనియా? ఎందుకు తీసుకోరా? నాకు ఇష్టం లేదు, నేను తీసుకున్నాను. మా దగ్గరికి వచ్చి కాసు మాట్లాడు, డబ్బులు కాసు, నువ్వేమంటే మేము ఇస్తే కూడా తీసుకో, ఎందుకో నన్నే ఇచ్చి అడిగి పెట్టినది, నువ్వేం నాకు ఇచ్చేది. దేవుడు నేనే అందరికి ఇచ్చేవాళ్ళుగా దేవుడు చేశాడు. అయ్యా నీ దగ్గర నేను తీసుకోవాల్సిన పనిలే. పనివాడు ఆహారానికి పాత్రుడు. ఎక్కడ పని చేస్తామో అక్కడ ఆహారం వస్తుంది. నీ దగ్గర నేను ఆ పని చేయలే కదా, నీ దగ్గర నేను తీసుకుంటా, నీకు రుణం, నేను నీకు బాకీ. ఎందుకు నీ దగ్గర నేను పని చేసే దగ్గర తీసుకుంటా ఖచ్చితంగా. పనివాడు ఆహారానికి పాత్రుడు. నువ్వు ఇస్తావు, నీకు వల్ల నేను రుణం ఏదది, నీ దగ్గర నేను పని చేయను, నీకోసం నేనేం చేయను. ఎందుకో చెప్తుంది అంటది. దేవుని వాక్య విషయాల్లో విలువైంది. మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినవి, మన జీవితాల్లో దేవుని కోసం మనము ఎలాగ చేయాలి. అక్కడ అంటాడు యోహాను సువార్తలో 15:16 వాక్యం కూడా చదువున్నాడా? మీరు 15:16 మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కానీ మీరు నన్ను ఏర్పరచుకోలే. అబ్బా ఎంత మాట ఈ మాట. ఎందుకు ఏర్పరచుకున్నానో తెలుసా? మీరు వెళ్ళి ఫలించి అభివృద్ధి పొంది మీరు నిలిచి ఉండాలంట. ఉందండి మీ బైబిల్ మాటలో. అమ్మా ఈ బుద్ధుని రేపు కొట్టుకొని పోయేది కాదా? కొంతమంది అలేరు 2-3 రోజులు అంటారు, 4 రోజులు ఆశ కలపరు చర్చిలో. బా నా దేవుడు ఎంత పెళ్లి చేసినాడు, నా దేవుడు ఎంత పెళ్లి చేసినాడు, లేదు ఎగిరిగిరి సాక్ష్యాలు చెప్తాడు. మరి 3 నెలల తర్వాత ఏమమ్మా రాలేదంటే ఏ గుడి లేనా నువ్వు మాట్లాడలేనా? ఎట్లంట? దేవుణ్ణి మనము ఏర్పరచుకోలేదు కానీ దేవుడే మనల్ని ఏర్పరచుకొని మనం వెళ్ళి ఎక్కడికి లోకంలోకి వెళ్ళి
ఫలించి అభివృద్ధి పొంది మనం ఏం చేయాలంట? నిలిచి ఉండాలంట. ఎట్లుండాలా? నిలిచి ఉండాలా. ఎట్లా అమ్మా? ఎట్లా నిలిచి ఉంటావు? జ్ఞానం ఉంటేనే నిలిచి ఉంటావు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ రోజు కనపడి రేపు మాయమైపోతారే. ఎట్లా నిలిచి ఉంటారు మీరు? దేవుడు మనం ఏర్పరచుకున్నాడు, కానీ మనము దేవుణ్ణి ఏర్పరచుకోవడలేము. దేవుడే మనం ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, మనము వెళ్ళి, అంటే ఈ లోకంలోకి వెళ్ళి ఆయన నామంలో, ఆయన జ్ఞానంతో నిలబడి, ఆయనలో మనం ఉండి, ఆయన వాక్యంలో మనం ఉండి, ఆయన వాక్యంలో జీవించి ఫలించాలని. ఏం చేయాలంట? ఫలించాలని. మనోళ్ళు ఫలిస్తారా? భలే ఫలిస్తారు. ఎంతమంది సమయం బిడ్డలు? 12 మందినా? దరిద్రం. ఆ ఫలాలు కాదు, దేనికి అవుతుంది? ఆత్మఫలాలు. నువ్వు ఆత్మలో నిలిచి ఉండాలా, ఫలించాలా. సంఘములో నిలిచి ఉండాలా, ఫలించాలా. ఇవి దేవుడు కోరుకుంటేనే. దేవునికి కావాల్సింది ఇవే. ఈ ఫలాలు నీలో ఉండాలా. ఎందుకు దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు? ఎందుకు నువ్వు అడిగినవన్నీ దేవుడు ఇస్తానంటున్నాడు? ఎప్పుడైతే నువ్వు దేవుని చేత ఏర్పరచబడతావో, దేవుణ్ణి ఏర్పరచుకునే వాళ్ళు దేవుని దగ్గర ఉండలేరు. మనము దేవుణ్ణి ఏర్పరచుకుంటాము. మనము దేవుణ్ణి ఏర్పరచుకుంటే మనం దేవుళ్ళలో ఉండలేము. దేవుడే మనం ఏర్పరచుకుంటే ఆయనలో మనం నిలిచి ఉంటాము. రెండవది ఫలిస్తాము. ఇదే జ్ఞానం. హల్లెలూయా. ప్రభువా నన్ను ఏర్పరచుకో నాయన. ప్రభువా నన్ను ఎన్నుకో ప్రభువా. ప్రభువా నన్ను కాపాడు నాయన. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రభువా నా జీవితాన్ని నాయన నీకు సమర్పిస్తాను ప్రభువా. నేను నిన్ను పట్టుకోలేను నాయన, నువ్వే నన్ను పట్టుకో ప్రభువా. నాయన నా జీవితాన్ని నువ్వు కట్టు నాయన. ఎవరైతే ఇలాగ జీవిస్తారో, అయ్యా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నువ్వు దేవుని ఏర్పరచుకోలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో మనం దేవుని ఏర్పరచుకోలేము, కానీ దేవుడే మనల్ని ఏర్పరచుకోవాలి. ఆయనకు సాక్షులుగా ఉండడానికి, ఈ భూమిలో ఫలించడానికి, ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు దేవుని చేత ఫలించి నిలిచి ఉండడానికి. నిలిచి ఉండాలి. ఈ రోజు కనపడి రేపు మాయమైపోయేది కాదు. చర్చలో నిలిచి ఉండాలి మనం. మీ వాక్యం అంటున్నది మీ బైబిల్లో చదువు గట్టిగా. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. ఎందుకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు? ఎందుకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు? ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు? నీ కుటుంబంలో ఎవరిని పిలవకుండా, నీ జాతిలో ఎవరిని పిలవకుండా, నీ గ్రామంలో ఎవరిని పిలవకుండా నిన్నెందుకు పిలిచాడు? నిన్నెందుకు ఏర్పరచుకున్నాడు? నువ్వు ఫలించడానికి, నువ్వు నిలిచి ఉండడానికి. మనం నిలిచి ఉండాలి ఆయన సాక్షులుగా, ఆయనకు బిడ్డలుగా. ప్రార్థన చేసుకున్నాం. చివరిగా పాస్టర్ను ప్రార్థన చేస్తున్నాం.